హాయ్. సో సమాజంలో బూతులు మాట్లాడుకోవటం అది కుటుంబమా, తల్లి తండ్రా, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, ఎలాంటి భేదభావాలు లేకుండా బూతులు మాట్లాడి దాని మీద జోకులు వేసుకొని నవ్వుకునే స్థితికి సమాజం పడిపోయింది. దీనికి ఉదాహరణ ఈరోజు జరిగిన ఒక సంఘటన. అదేంటి అంటే ఇండియా గాట్ లేటెంట్ అనే ఒక ప్రోగ్రాంలో సమయ్ రైనా అనే అతను, అలాగే రణ్వీర్ అల్హాబాదీ అనే అతను, ఇతను చాలా ఫేమస్ యూట్యూబర్. ఆయన ఛానల్ పేరు కూడా బీర్ బైసిప్స్ అని ఉంటుంది. సో దీనిలో చాలా ఫేమస్ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తాడు, అన్ని రకాలుగా బాగానే ఉంటాయి. కానీ ఈరోజు వికృత స్వరూపం మాటల రూపంలో బయటపడింది. సరే, ఆయన క్షమాపణ చెప్పింది, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఏమవుతుందంటే భారతదేశంలో చెప్పే సనాతన ధర్మం అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల రిలేషన్ అయి ఉండొచ్చు, పిల్లలు తల్లిదండ్రుల రిలేషన్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఎంత దిగదార్చే విధంగా యంగ్స్టర్స్ తయారవుతూ ఉన్నారు అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా యువత నుంచి వచ్చింది. అంటే స్టాండప్ కామెడీ అని కొన్ని బూతులు జోకులు వేసుకుని నవ్వుకోవడాలు, అంటే కుటుంబం మీదనే జోకులు వేసుకుని, ఇంట్లో ఉన్న తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళ మీద జోకులు వేసుకుని వెకిలిగా మాట్లాడుకునే ఒక జనరేషన్ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని మరి ఏమనుకోవాలి అంటే మోడర్న్ జనరేషన్ అనుకోవాలా, వెకిలి జనరేషన్ అనుకోవాలా అనేది అర్థం కావట్లేదు. ఇది ఈరోజు జరిగింది అదే. అతను తల్లిదండ్రుల రిలేషన్ సంబంధించి ఒక అసభ్యకరమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడాడు. దానికి అందరూ వెకిలిగా పగలబడి నవ్వటం స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా అది సోషల్ మీడియాలో రావటం, సోషల్ మీడియాలో వ్యతిరేకత చాలా భయంకరంగా ఆయన మీద పడిపోయింది. సో దాంతో ఆయన క్షమాపణ తెలుపుకున్నాడు. ఈలోపు దాని మీద ఒక లాయర్ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇది మా దృష్టికి కూడా వచ్చింది. సో డెఫినెట్గా దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాడు. సార్, ఇవన్నీ ఒక ఎత్తు అయినప్పుడు మరి సమాజం ఎటుపోతూ ఉంది? వీళ్ళు కొన్నిసార్లు ఏం మాట్లాడతారు, ఇదే రణ్వీర్ అలహాబాదీ ఆయన చేసే ఇంటర్వ్యూలు, దేవుళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేస్తాడు, పొలిటీషియన్స్ గురించి ఇంటర్వ్యూ చేస్తాడు. అలాగే నరేంద్ర మోడీ ఆయనకు ఒక అవార్డు కూడా ఇచ్చిండు బెస్ట్ యూట్యూబర్ కింద కూడా. సో ఇలాంటివి చాలా జరిగినాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ వీళ్ళ లోపల ఉన్న అంతరంగిక మనస్తత్వం, వికృత రూపాలు బయటికి వస్తూ ఉన్నాయి. సో తల్లిదండ్రికి సంబంధించిన ఒక రిలేషన్ని ఇంత అసభ్యకరంగా మాట్లాడవచ్చు అని వీళ్ళే చూపిస్తారు. వీళ్ళు దేశానికి ఆదర్శవంతమైన యువతలాగా వీళ్ళు ప్రొజెక్ట్ అయినారు. సో ఏదేమైనా సరే సమాజం ఈరోజు సోషల్ మీడియాలో వ్యతిరేక భావాన్ని చూపిస్తూ ఉంది. ఆయనను బైకట్ చేయాలంటా ఉంది. అలాగే సమయ్ రైనాను కూడా అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఛానల్ని కూడా నిషేధించాలని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా డెఫినెట్గా ప్రభుత్వం మాత్రం చర్య తీసుకోకపోతే ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు హ్యూమన్ రిలేషన్స్ని, అంటే భారత సమాజంలో ఉన్న తల్లి తండ్రి పిల్లల రిలేషన్స్ని అవమానించే పరంగా, అలాగే అవమానకరంగా మాట్లాడే విధమైనటువంటి వ్యక్తులు తయారైతే, అది పర్టికులర్ యూత్ తయారైతే మాత్రం అది దేశానికి ఎంతో నష్టం. ఈ సనాతన ధర్మాలు ఇంకో ధర్మాలు మాట్లాడటమేమో కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా, భారత సంప్రదాయాలను అవమానించే విధంగా, భారతదేశంలో ఉన్న రిలేషన్లను అవమానించే విధంగా ఈ వ్యక్తులు మాట్లాడటం జరిగింది. సో ఇది కట్టడి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో యువత చెడిపోయే అవకాశం ఉంది, అది సమాజం చెడిపోయే అవకాశం ఉంది, అలాగే సనాతన ధర్మానికి విఘాతం కలిపే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది చర్య తీసుకొని సనాతన ధర్మాన్ని, దేశాన్ని, యువతను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.